Hi everyone, welcome to Career Guide. One more beautiful question. Find the remainder when 171 into 172 into 173 into 174 is divided by 17. సో ఈ 171, 172, 173, 174 ఈ ప్రోడక్ట్ని 17తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అంటున్నాడు. మొత్తాన్ని మల్టిప్లై చేసి ఆ ప్రోడక్ట్ని 17తో డివైడ్ చేయాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. అంత అవసరం కూడా లేదు. ఇండివిజువల్గా ఒక్కొక్క నెంబర్ని 17తో డివైడ్ చేద్దాం, వచ్చిన రిమైండర్స్ తీసుకుందాం. 17తో 171 డివైడ్ చేస్తే 171ని 17 10s are 170, the remainder is 1. 17 10s are 170, the remainder is 2. 17 10s are 170, the remainder is 3. 17 10s are 170, the remainder is 4. మధ్యలో సింబల్స్ మల్టిప్లికేషన్ ఇంటూలు ఉన్నాయి కాబట్టి మనం కూడా ఇంటూ చేద్దాం. 1 into 2 2, 2 into 3 6, 6 into 4 24. ద ఫైనల్ రిమైండర్ ఈజ్ 24. సార్ ఆన్సర్స్లో లేదంటావేమో. ఎస్, ఎందుకంటే 17తో డివైడ్ చేసినప్పుడు ఎప్పుడైనా 24 రిమైండర్ వస్తుందా? రిమైండర్ అంటే డివైజర్ కన్నా చిన్నది ఉండాలిగా. మనం ఏ సంఖ్యతో భాగించామో దానికన్నా చిన్నదే ఉండాలి శేషం. అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే నీ డివైజర్ కన్నా నీ రిమైండర్ ఎక్కువ వచ్చేస్తుంది, విభాజకం కన్నా శేషం ఎక్కువ వచ్చేస్తుంది. అలా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వన్స్ అగైన్ యూ హ్యావ్ టు డివైడ్ దీస్ 24 విత్ 17. 17తో మళ్ళొక్కసారి నువ్వు 24ని డివైడ్ చేస్తే 17 1s are 17, 24 minus 17, 7 is the remainder. So the final remainder is 7. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ మీద మనకు రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ప్లీజ్ సాల్వ్ ద సేమ్ మోడల్ క్వశ్చన్. దీన్ని సాల్వ్ చేయండి, మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.